చలికాలంలో కూడా తెలంగాణ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దీనికి కారణం కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కారణం అన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం 46 కోట్లను విదేశీ సంస్థకు డాలర్ల రూపంలో చెల్లించడంతో ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ విధించడం జరిగింది. ఈ ఫైన్ ను రీసెంట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లించడం జరిగింది. ఇందులో అవినీతి జరిగి ఉంటదేమోనని సో దీని మీద ఏసీబీ కేసుకు సిఫార్సు చేయడం జరిగింది. రీసెంట్ గా గవర్నర్ నుంచి అనుమతి రావడంతో సో దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉండడం జరిగింది. సో కేటీఆర్ మీద మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదవడం జరిగింది. ఇందులో మొదటిది 113(1)A, 113(2) PC యాక్ట్, 409, 120B కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో కన్నా ముద్దాయిగా రుజువైతే 7 నుంచి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.